గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసము నేను ముల్లంకాయలు తీసుకున్నానండి. మసాలా కోసము ఈ సైజు ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మసాలా కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి ఉల్లిగడ్డ రెండు ఒకేసారి మిక్సీ పట్టుకున్నట్లయితే ఉల్లిగడ్డలో తడి ఉంటుంది కాబట్టి కొబ్బరి మొత్తం మెత్తగా అవ్వదండి. అందుకే ముందుగా కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదండి, అది వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. నార్మల్ వంకాయ అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇది మసాలా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక నీళ్ళు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అవ్వాలండి. మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవడానికి ఈ విధంగా వాటర్ తీసుకుంటాం కదా, దాంట్లో ఈ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల వంకాయలు నల్లబడవు. వంకాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇలా నార్మల్గా కట్ చేసి వేసుకున్నట్లయితే మధ్యలో పురుగులు ఉంటాయి. అవి లేకుండా కూడా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇందులో మసాలా నింపుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను, ఈ 2nd స్పూన్ అండి. ఆయిల్ వేడయ్యాక మనం అంతా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవన్నిటిని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. మసాలా అంతా వేసుకున్నాక మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. మధ్యలో ఇట్లా లైట్గా తిప్పుకొని కలుపుకోవాలండి. వంకాయ మొత్తం దూరంగా వేగే వరకు ఇలా ఒక్కొక్క వంకాయని కలుపుకోవాలి మెల్లిగా. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇందాక మిక్సీ జార్లో కొద్దిగా మసాలా మిగిలింది కదా, అందులో వాటర్ వేసుకున్నాము. అది మొత్తము ఇప్పుడు వేసుకోవాలండి. వంకాయలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 10 నిమిషాలు 15 నిమిషాల వరకు ఉడికిపోతుందండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వంకాయ మొత్తం ఉడికిపోయింది. చూడండి, స్పూన్తో ఇలా ఒత్తితే మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మెంతి పొడి ప్లేస్లో మెంతి కూరని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. అది లేదు కాబట్టి నేను పొడి వేసుకున్నాను. అది వేసుకున్నట్లయితే స్టార్టింగ్లో వంకాయలు వేసుకుంటాం కదా, అప్పుడే వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. చివరగా కొత్తిమీర కరివేపాకుని వేసుకొని 1 నిమిషం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ తినని రోజుల్లో పులావ్లోకి కాంబినేషన్గా నింపుడు వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, టేస్టీ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది.